వెల్కమ్ టు టీ10 నేను రేవతి. అయోధ్యలో రామ మందిర ప్రతిష్టతోనే దేశానికి నిజమైన స్వాతంత్రం లభించిందంటూ ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. భగవత్ వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని అవమానిస్తున్నాయని ఆయన విమర్శించారు. బీహార్ రాజధాని పాట్నాలో ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాహుల్ ప్రసంగిస్తూ కులగణనపై కాంగ్రెస్ ఇచ్చిన హామీని పునరుద్ఘాటించారు. 50% రిజర్వేషన్ పరిమితిని తొలగించి బీసీలు, దళితులు, ఎస్టీలకు అన్ని రంగాలలో సముచిత ప్రాతినిధ్యం కల్పిస్తామని తెలిపారు. గంగా నది, గంగోత్రిలు పుట్టలేదని మోహన్ భాగవత్ చెప్తారు. మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం రాలేదని, ఆ తర్వాత వచ్చిందని అంటారు. ఆయన ఇలా చెప్పడం రాజ్యాంగాన్ని కించపరచడమే అవుతుంది అని రాహుల్ ధ్వజమెత్తారు. రాజ్యాంగంలోని భావనలు అవసరం లేదని భగవత్ బాహటంగానే చెబుతున్నారు. రాజ్యాంగం స్వాతంత్ర ఫలం కాదని అంటారు. ఆయన రాజ్యాంగ భావనలను దేశం నుంచి, ప్రజల నుంచి, సంస్థల నుండి దూరం చేస్తున్నారు అని చెప్పారు. రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదని, అది వేలాది సంవత్సరాల దేశ ఆలోచనలను ప్రతిబింబిస్తోందని అన్నారు. అందులో కోట్లాది దళితులు, బీసీలు, గిరిజనులకు జరుగుతున్న అన్యాయానికి సంబంధించిన బాధలు ఉన్నాయని తెలిపారు. ఆ బాధలను అది పూర్తిగా తొలగించలేకపోయినప్పటికీ కొంత తగ్గిస్తుందని చెప్పారు. రాజ్యాంగం గంగ వంటిదని, అది దేశంలోని ప్రతి మూలకు ప్రవహించాలని కోరుకుంటున్నామని రాహుల్ అన్నారు. కాంగ్రెస్ నేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. మోన్జిత్ చాటియా అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు అస్సాం రాజధాని గువాహటిలోని పాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. బిఎన్ఎస్ సెక్షన్ 152, 197 ప్రకారం దేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతకు హాని కలిగించే చర్యల కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. దేశంలోనూ కాంగ్రెస్ పోరాడుతోందని ఇటీవల రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఈ నెల 15న కాంగ్రెస్ నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేతగా ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత రాహుల్ గాంధీకి ఉందని, దానికి బదులుగా ఆయన అబద్ధాలు వ్యాప్తి చేసి దేశ ఐక్యతను, సార్వభౌమత్వాన్ని ప్రమాదంలో పడేస్తున్నారని చాటియా ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు వాక్ స్వాతంత్ర పరిమితులను దాటాయని, అవి జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు కలిగిస్తాయని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు అశాంతితో పాటు వేర్పాటువాద భావాలు కలిగిన వారిని రెచ్చగొట్టే ప్రమాదం ఉందన్నారు. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.